మార్నింగ్‌కి ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అని నైట్ నుంచే చాలామంది ఆలోచిస్తూ ఉంటాం కదా! డోంట్ వరీ నేను మండే టు ఫ్రైడే వరకి సూపర్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ క్విక్‌గా ప్రిపేర్ అయ్యే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ చూపించేస్తాను. ఇప్పుడు ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేను ఇక్కడ ఎల్లో మూంగ్ దాల్ అంటారు కదా, అది తీసుకున్నాను, పెసరపప్పు. సో ఇది తీసుకొని మంచిగా కడిగేసి 4 అవర్స్ నానబెట్టుకున్నాను. దాని తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి సరిపడా వాటర్ అనేది యాడ్ చేశాక కొంచెం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇంకా అల్లం ముక్కలు అనేవి యాడ్ చేసేసి దీన్ని మంచి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత స్మూత్గా వచ్చేయాలన్నమాట. దీంట్లో ఎలాంటి బియ్యం కానీ ఏది యాడ్ చేయకండి, ఓన్లీ ప్లెయిన్ మూంగ్ దాల్ అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి కలిపేసుకొని. సో దీంట్లోకి మంచిగా వెజిటేబుల్స్ కోసం ఒక చాపర్ తీసుకున్నాను. దాంట్లో మంచిగా క్యారెట్, ఇంకా క్యాప్సికమ్, ఇంకా కొత్తిమీర, ఇంకా ఆనియన్ అనేది యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీకు ఇక్కడ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి అన్నీ కూడా మంచిగా సన్నగా చాప్ అవుతాయి అన్నమాట. కావాలంటే మీకు చాపింగ్ బోర్డ్లో కూడా చాప్ చేసుకోవచ్చు, కానీ చాపర్లో చాలా ఫాస్ట్గా మనకి ఈజీగా బ్రేక్ఫాస్ట్ టైంకి ఈజీగా ఉంటుందన్నమాట, హడావిడి పడకుండా. సో ఇలా అన్నీ చాప్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకునే వీటిలోకి మీరు కావాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మంచి ప్రోటీన్ కోసం ఏమంటారు పన్నీర్ అనేది గ్రేట్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా ఒక సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఒక ఏమంటారు పెంచు తీసేసుకొని దాని మీద వేడి అయ్యాక ఇలా మనము ఈ దోశ బ్యాటర్ అనేది వేసి మంచిగా రౌండ్ తిప్పాలి అనమాట, ఇప్పుడు చూపిస్తున్న విధంగా. సో ఇది మరీ లావుగా వేయొద్దు, అలా అని సన్నగా కూడా వేయొద్దు. సో ఈ కన్సిస్టెన్సీలో వేసేసి దీంట్లో ఇప్పుడు మెయిన్గా ఏం చేయాలంటే మంచిగా ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. మీరు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఒక్కటే దోశతోటి మనకి స్టమక్ అనేది ఫుల్ అవుతుందన్నమాట, ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేస్తే. సో అప్పుడు ఇది మంచిగా వెయిట్ లాస్కి యూజ్ అవుతుందన్నమాట. దీంట్లో మనకి ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆయిల్ కూడా ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే ఇట్లా స్ప్రింకిల్ చేశాను. ఇది వచ్చేసి మనకి మంచిగా దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది, గ్లూటెన్ ఫ్రీ అండ్ వేగన్ ఫ్రెండ్లీ కాబట్టి. అండ్ మంచిగా పిల్లలకి తినని వాళ్ళకైతే వెజిటేబుల్స్ దీంట్లో మంచిగా ఈజీగా తినేస్తారనమాట. సో దీంతో పాటు మంచిగా మనము ఒక కోకోనట్ చట్నీతోటి సర్వ్ చేసేసుకున్నా, లేదంటే ఉట్టిగా తినేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మటర్ పూరి చూసేద్దాం. మనకి గ్రీన్ పీస్ చాలా బాగా దొరుకుతాయి. సో దాంతోటి రెగ్యులర్ తినే పూరి కంటే ఇలా మనం మంచిగా గ్రీన్ పీస్ తోటి మసాలా కర్రీ చేసేసుకొని దాంతో పాటు పూరి కూడా మటర్ పూరి చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ పూరి కంటే కూడా ఒక 2-3 ఎక్కువ తినేస్తామన్నమాట. సో ఎలా ఉంటుందనేది చూసేయండి మొత్తం వీడియో. సో మటర్ పూరి అనగానే ఫస్ట్ మనకేం కావాలి, గ్రీన్ పీస్ కావాలి. సో అందుకు ఒక కప్పు గ్రీన్ పీస్, ఫ్రెష్ గ్రీన్ పీస్ అనేది తీసుకున్నాను. దాంట్లో ఒక 2 ముక్కల అల్లం వేసి, తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 వేసేసాను. సో దీంట్లోనే కొంచెము రవ్వ, సూజీ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే పిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా కూడా మంచిగా పేస్ట్ చేసేసుకోండి. కావాలంటే లిటిల్ వాటర్ యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ గోధుమ పిండి అనేది తీసుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం మెంతి కూర లీవ్స్ అనేది యాడ్ చేయండి. ఇది కూడా చాలా టేస్టీగా వస్తుందన్నమాట వీటిది ఫ్లేవర్. సో దీంట్లోనే మనము ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, వాటివంతా కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా పూరి పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. సో ఇక్కడ వాటర్ అనేది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా తక్కువ పడ్డాయి. సో ఇక్కడ 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని మూసేసి మనము మంచిగా దీనికంతా ఆయిల్ అంతా పట్టించేసేసి ఒక 10-15 మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో అలా పిండి పక్కన పెట్టుకుంటేనే మంచిగా పూరీలు పొంగుతాయి అట్లా అంటారు కదా, సో అలా వస్తాయన్నమాట. సో ఇలా 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్న పూరీని చిన్న చిన్న రౌండ్స్ చేసేసుకొని మీకు కావాల్సిన షేప్లో, అంటే సైజు షేప్ వచ్చేసి రౌండే ఉంటుంది. సో ఇలా పిండిని మొత్తం మనము పొడి పిండితో కానీ లేకుంటే ఆయిల్తో కానీ ఇలా ఒత్తుకోవచ్చు అనమాట. సో ఇది పూరీ సైజ్ అంతా చిన్న చిన్న షేప్స్ లాగా నేను ఇలా అన్నీ చేసి రెడీ పెట్టుకున్నాను. సో దీన్ని మనము వేడి వేడి ఆయిల్లో ఉంటుంది కదా, దాంట్లో వేసి ఫ్రై చేసేసుకోవడమే. సో దీంతో పాటుగా 2 సైడ్స్ మనం ఇలా రెడ్గా, కొంచెం లైట్ రెడ్గా అయ్యే వరకు
వేయించేసుకుంటే సరిపోతుంది. లోపల మనకు మసాలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. సో దీంతో పాటు మనకి పన్నీర్ కర్రీ కానీ, లేకుంటే ఆలు బటానా కర్రీ కానీ, ఎనీ రెడ్ చట్నీ, రెడ్ కర్రీ ఉంటుంది కదా! దాంతో చాలా రుచిగా ఉంటాయి. ఉట్టిగా పిల్లలైతే ఉట్టిగా కూడా తినేసేయొచ్చు. ఎందుకంటే మనం దాంట్లో అన్నీ వేసాం కదా! జీలకర్ర, పచ్చిమిరపకాయలన్నీ ఉట్టి కూడా తినేయొచ్చు. సో ఇలా రెడ్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇన్‌స్టాంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిచ్చేస్తాను చూసేయండి. చేశాను. పొద్దున్నే హడావిడిలో మనకి ఇన్‌స్టాంట్‌గా, ఈజీగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ ఇదనమాట. ఇదొచ్చేసి అప్పం అంటారు. దీంట్లో నేను ఎలాంటి సోక్ చేయకుండా ఈజీగానే మనము ఇన్‌స్టాంట్‌గా చేసుకునేటట్టు అండ్ ఎలాంటి ఈనో కూడా యూజ్ చేయకుండా సూపర్ సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఒక 10-15 మినిట్స్‌లో ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. సో ఎలా చేయాలనేది చూసేద్దాం. ముందుగా ఒక కప్పు లావు అటుకులు తీసుకున్నాను. మీరు కావాలంటే సన్న అటుకులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఒక కప్ తీసుకొని దాన్ని మొత్తం మంచిగా ఇలా వాష్ చేసేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్న దాన్ని మనం ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది మొత్తం కూడా తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇందులోనే ఒక కప్పు అటుకులు తీసుకున్నందుకు ఒక కప్పు మనం ఇక్కడ సూజీ కూడా తీసుకుంటున్నాను. ఇంకొక కప్పు కర్డ్ అనమాట. అన్ని 3 కూడా సేమ్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఈ సూజీ అనడం ఏంటంటే బాగా గుంజేసుకుంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకుందాం. సో ఈ 10 మినిట్స్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు దానికి మంచిగా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. సింపుల్గా క్విక్గా అయిపోతుంది అనమాట. సో దీంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు ఇవి 2 కూడా కొంచెం వేగుతుండగా దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేయండి. తర్వాత ఒక 2-3 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి ఎండుమిరపకాయలు మీకు కారానికి తగ్గట్టు యూజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా వేగాక ఒక 2 టమాటోస్ని చిన్నగా చాప్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేయాలి. అంతే. దీన్ని ఒక 2 నిమిషాల వరకు మగ్గాలి. అండ్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను పులుపు కోసం, చాలా కొంచెం. తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేయండి. అప్పుడు టమాటా అనేది మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, మంచిగా ఉడికిపోయిందనమాట టమాటా అనేది. దీన్ని చల్లార్చి పెట్టుకోవాలి. చల్లార్చాక చూసారు కదా మొత్తం మగ్గిపోయాయి. సో ఇప్పుడు మనం మిక్సర్ జార్లో కానీ లేదంటే మీరు రోట్లో కూడా నూరుకోవచ్చు అనమాట. మిక్సర్ జార్లో ఇలా వేసేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఈ అప్పంకి ఎస్పెషల్లీ మంచిగా పుల్లగా కారంగా తాక్కుంటూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చట్నీలో పోపు కూడా వేసుకోవచ్చు. సో ముందుగా మనం ఇక్కడ సోక్ చేసేసినాం కదా, ఆ సోక్ చేసింది చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో. సో ఇది కూడా నేను ఏం చేస్తున్నానంటే బ్లెండర్లో మనం ఇది యాడ్ చేసేయాలన్నమాట. ఇదంతా ఈ పోహా సూజీ ఉంది కదా, ఇదంతా యాడ్ చేసేసి దీనికి కావాల్సినన్ని వాటర్ మరీ చాలా ఎక్కువ పోసేసుకొని కన్సిస్టెన్సీ అనేది చాలా లిక్విడ్ ఉండొద్దు, లైట్గానే యాడ్ చేసుకొని మంచిగా స్మూత్గా ఎలాంటి ఉండలు లేకుండా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. సో దీంట్లో ఇలా చూసారు కదా అస్సలు ఉండలు అనేది ఎక్కడ కూడా లేకుండా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసి కొంచెం సోడా యాడ్ చేసి దీనికి యాక్టివేట్ అవ్వడానికి కొంచెం లెమన్ స్క్వీజ్ చేయాలన్నమాట. దాంట్లో లెమన్ స్క్వీజ్ చేస్తే మనకు అప్పుడు ఆటోమేటిక్గా హోల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట అప్పం మీద. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకొని 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి దీన్ని టిష్యూ పేపర్ తోటి రబ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి పెంచు అనేది అంటుకోదు. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ కొంచెం యాడ్ చేయాలి. యాడ్ చేసి అస్సలు స్ప్రెడ్ అనేది చేయొద్దు, అంటే తిప్పొద్దు దోశలాగా. సో కొంచెం లావుగానే ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా మీరు, ఇలా తీసి ఒక 2 మినిట్స్లోనే అది మంచిగా అంతగా హోల్స్ అలా వచ్చేస్తాయి. మీకు కావాలంటే ఇది 2 సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా 1 సైడ్ మాత్రమే కాల్చేస్తున్నాను. మీకు కావాలంటే ఇలా 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వితౌట్ ఆయిల్ కూడా అవి ఈజీగా లేచేస్తాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో దీనికి మంచిగా ఆ రెడ్ చట్నీ, నేను చూపిస్తున్న రెడ్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. పరాటా రెసిపీ చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ లేక డిన్నర్కి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్గా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా దీనికి.
సో ముందుగా ఇక్కడ నేను ఒక గోధుమ పిండి అంటారు కదా, దాన్ని 2 కప్స్ తీసుకున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన క్వాంటిటీ మెంబర్స్ని బట్టి తీసుకోవచ్చు. సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్, దీంట్లో కొంచెం కర్డ్ అనేది కూడా యాడ్ చేయండి. అప్పుడు మనకి పరాటాస్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మీడియం సాఫ్ట్ డౌ లాగా మనం చపాతీ డౌ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే దీన్నంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు మనము దీన్ని మంచిగా ఇలా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసేయాలన్నమాట. పక్కకు పెట్టేశాక అప్పుడు దీంట్లోకి మనం ఆనియన్ స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేయాలి కదా. సో దానికోసం ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకా గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో చాట్ మసాలా కూడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్లో మనకు వాటర్ కంటెంట్ చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను పోహాని థిక్ పోహాని ఒకసారి కొంచెం గ్రైండ్ చేసేసుకొని అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను అనమాట. ఏంటంటే ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా మనము పోహా గుంజేసుకుంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలా ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లోనే నేను కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ ఆనియన్ తోటి జింజర్ గార్లిక్ పేస్ట్ డామినేట్ అవుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, జింజర్ గార్లిక్ వేసుకోకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయింది. మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ డౌ ఉంటుంది కదా, అది కూడా ఒక్కసారి ఇలా కొంచెం దాన్ని మంచిగా ఇట్లా పిసికేసిన తర్వాత కొంచెం చిన్న చిన్న స్మాల్ తీసేసుకోవాలన్నమాట. మీకు కావాల్సిన సైజులోకి కొంచెం వీట్ పౌడర్ అనేది డస్ట్ చేసేసుకొని నేను చూపించే విధంగా రెండింటిని కూడా ఇలా చేశాక మనకి ఇట్లా ఒక కప్పు సైజు ఏమంటారు మనము లైక్ ఆలు పరాటాని ఎలా స్టఫ్ చేస్తామో సేమ్ దీన్ని కూడా అలాగే చేయాలి అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ ఉంటుంది కదా, దాంట్లోకి వేసేసి మొత్తం కూడా క్లోజ్ చేయాలన్నమాట. ఆనియన్ స్టఫింగ్ని లోపల వేసుకుంటూ ఒక ఫింగర్ తోటి ఇంకో ఫింగర్ తోటి దీన్ని మనం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని టైట్గా సీల్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. ఎలాంటి మనం స్టఫింగ్ని ఎలాంటి కుక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసేసుకొని 2 సైడ్స్ కొంచెం పిండి అనేది ఏమంటారు పెట్టేసేసుకొని దీన్ని చపాతీ పిండిలాగా రోల్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ కొంచెము కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా కొత్తిమీర యాడ్ చేయొచ్చు, లేకుంటే కలోంజీ సీడ్స్ అంటారు కదా, అవి కూడా యాడ్ చేయండి. మంచిగా అనిపిస్తుంది అనమాట, కనిపించడానికి కూడా, చూడడానికి కూడా, తినడానికి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ రోల్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు ఎలాంటి పరాటాస్ అనేది ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మాకైతే అన్ని పరాటాస్ ట్రై చేస్తూ ఉంటాను. సో ఈసారి ఆనియన్ పరాటా కూడా చేశాను అనమాట. చూడండి, ఇలా ఒక ప్యాన్ కానీ ఏదైనా తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ మంచిగా కొంచెం క్రిస్పీ అయ్యేలాగా మంచిగా కాల్చుకోవాలన్నమాట. సో ఇక్కడ పరాటా అనేది కొంచెం లావుగానే ఉంటుంది. సో ఒక 2 తింటేనే మస్తు సఫిషియంట్ అయిపోతుంది అనమాట. సో 2 సైడ్స్ కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చేసుకుంటే లోపల వరకు మంచిగా కాలిపోతుంది అనమాట. సో చూపిస్తారు కదా, అంతా మొత్తం ఈవెన్గా కాలాలన్నమాట 2 సైడ్స్. సో మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి. ఇప్పుడు ఇంకొక బ్రేక్ఫాస్ట్ రెసిపీ క్విక్గా అయిపోయేది చూసేద్దాం. మీరు ఎప్పుడన్నా ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేశారా? దోశలే ఉన్నాయి, దాంట్లో హెల్తీ ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఇవి రెగ్యులర్ తినే దోశ అస్సలు కానే కాదు. ఈ దోశలు వచ్చేసి సజ్జ దోశలు అనమాట. అదే బాజ్రా అంటారు కదా, వాటితో చేసిన దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలనేది మొత్తం ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా బాజ్రా 1 గ్లాస్ ఆఫ్ సజ్జలు తీసుకున్నాను. దాంట్లో 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను. కొంచెం రైస్ వేసాను క్రిస్పీనెస్ కోసం. మీకు కావాలంటే అది స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు కూడా వేసి మంచి కడిగేసుకొని వాటర్ వేసి కొన్ని మెంతులు వేసి ఒక 5 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలన్నమాట. సో ఇలా నానబెట్టుకున్న వాటిని 6 అవర్స్ తర్వాత మంచిగా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని మొత్తం వాటర్ అనేది డ్రైన్ చేసేసుకుంటాను నేను. సో ఇలా చేసుకున్న దాన్ని మీరు వెట్ గ్రైండర్లో కానీ లేకుంటే మిక్సర్లో కానీ ఎలా అయినా రుబ్బుకోవచ్చు. మీ దగ్గర ఉన్న సౌకర్యాన్ని బట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి చాలా సాఫ్ట్ పేస్ట్గా అయ్యేటట్టు మనం దోశ ఎలా అయితే రుబ్బుకుంటామో ఇవి కూడా అంతే బాగా నానతాయి కాబట్టి మంచిగానే మనకి
తొందరగానే అయిపోతుందనమాట. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చేసి మొత్తం సాఫ్ట్గా ఉండాలి. ఇది మనం ఫర్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ కానీ లేకుంటే 5 to 6 అవర్స్ వరకు పెట్టుకున్నా సరిపోతుందనమాట. సో చూస్తే మీకు ఇలా మంచిగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో వింటర్స్లో కూడా ఈజీగా ఫర్మెంట్ అయిపోతుంది ఇది. ఇంకా సమ్మర్స్లో అయితే చెప్పనక్కర్లేదు. దీంట్లోనే కొంచెం ఒక 1 teaspoon ఆఫ్ సాల్ట్ అనేది వేసేసుకొని మనము కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇంకేముంది, దోశలు వేసేసుకోవడమే. సో మీకు ఈ పిండి దోశలే కాకుండా ఇలా సన్న దోశలే కాకుండా దీంట్లో కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, ఇంకా ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఊతప్పల్లా కూడా వేసుకోవచ్చు, లేదంటే పొంగనాలు కూడా వేసుకోవచ్చు. సో మీరు చెప్పండి, మీరు ఏ దోశ ఇష్టపడతారో. ఇక్కడ ఆయిల్ కూడా ఆప్షనల్ అనమాట, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మాకైతే ఇలా క్రిస్పీగా ఇష్టం కాబట్టి మేము ఇలా క్రిస్పీగా వేసుకున్నాము. సో ఎక్కువ బ్యాటర్గా మీరు చేసేసుకొని పెట్టేసుకున్నారనుకోండి 2-3 వెరైటీస్ చేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఈ బ్యాటర్ వచ్చేసి 3 to 4 days వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా దోశ అనేది నచ్చినట్టయితే దీనికి టమాటో చట్నీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్.